గదేదో సినిమాల హీరో దుబాయ్ దేశంలో ఒక కేసులో ఇరుక్కున్న దోస్తు కోసం కన్న తిప్పలు పడతాడు. దోస్తు ప్రేమించిన పిల్ల పానం తీసిండని జైల్లో వేస్తే బయటికి తీసుకొచ్చేటందుకు జీవిడిచిన ఆమె అమ్మ నాయనల చుట్టూ తిరుగుతాడు. ఆఖరికి జైల్లోకించి ఇడిపించి బయటికి తీసుకొస్తాడు. అగొగ్గా సినిమాల హీరో చేసినట్టు ఇప్పుడు బయట మన మాజీ మంత్రి కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ కూడా అట్లే హీరో లెక్కన మారి దుబాయ్ దేశంలో కేసులలో ఇరుక్కున్న వాళ్ళను బయటికి తీసుకొచ్చిండు. గా ముచ్చటేందో తెలుసుకోవాలి కదా, అరుసుకొని వద్దాం పారి. అదేదో సినిమాల దోస్తులు జైల్లో పడితే హీరో సార్ పోయి క్షమాభిక్ష పెట్టించినట్టే ఇప్పుడు మన మాజీ మంత్రి దుబాయ్ జైల్లో 18 ఏళ్ల సంధి ఉన్నోళ్లకు క్షమాభిక్ష పెట్టించి బయటికి తోలుకొచ్చిండు. సినిమాల హీరోలేమో గాని ఇక సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఊళ్ళో ఉండేటి శివరాత్రి మల్లేశం, రవి, చందుర్తి మండలంలో ఉండేటి వెంకటేషు, గోలం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు షానేండ్ల కిందట దుబాయ్ దేశానికి బతకబోయిర్రట. ఏడికి పోయినా ఎంత దూరం పోయినా ఎంటొచ్చిన శని ఎంబడే ఉంటదన్నట్టు వీళ్ళంతా అక్కడికి పోయినాక 6 నెలలకే నేపాల్ నుంచి వెళ్లి బతుకుదెరువుకొచ్చిన బహదూర్ సింగ్ అనేట ఆయన జీవి తీసిర్రని అక్కడ వాళ్ళు జైలు వేసిర్రట. మరి వాళ్ళ పాపం ఎంతుందో ఏమో గాని ఏం తక్కువ 18 ఏళ్ల సంధి వాళ్ళంతా అక్కడ జైల్లోనే ఉంటుర్రట. మన కాడనంటే దండగలో గిండగలో గట్టో లేకుంటే రాష్ట్రపతి కాడ నుంచి క్షమాభిక్ష కాగితం మీద సంతకాలు పెట్టించుకొచ్చో బయటికి తెచ్చేటోళ్ళు. కానీ అసలే దుబాయ్ దేశమాయే, అక్కడ ఎవ్వర్లెన్ని చెప్పినా ఇనరాయే. అక్కడ జీవిడిచినోళ్ళ ఇంటోళ్ళు తప్పితే ఎవ్వలకి క్షమాభిక్ష పెట్టేటి అధికారం లేకపాయే. అట్లా మరి ఈ ముచ్చటని కేటీఆర్ సార్ కాడికి ఎవరు పట్టుకుపోయిర్రో ఏమో గాని సారే దగ్గరుండి జీవిడిచిన బహదూర్ సింగ్ వాళ్ళ ఇంటోళ్ళ కాడికి పోయి క్షమాభిక్ష కాగితం మీద సంతకాలు పెట్టుకొని వచ్చిండట. అట్లా ఇప్పటికే 2 నెలల కిందటనే జైలుకించి ఒకరు బయటకు వచ్చిర్రట. ఇప్పుడు ఇంకో 2 బయటకు వచ్చిర్రట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కేటీఆర్ సారే దగ్గరుండి గాలి మోటార్ ఎక్కించుకొని సొంతూరుకి తీసుకొచ్చిండట. ఇక ఇట్లా వాళ్ళని చూసిన ఇంటోళ్ళు వాళ్ళని పట్టుకొని కంట నీరు పెట్టుకుర్రు. కేటీఆర్ సార్ కు దండాలు పెట్టుకుంటా దేవుణ్ణి లెక్కన మొక్కుతుర్రు. ఏదన్నా గానివ్వరు గాని సొంత నియోజకవర్గంలో ఉండేటి పబ్లిక్ పడుతున్న తిప్పల్ని చూడలేక కేటీఆర్ సార్ చేసిన సాయాన్ని తారీఫ్ చేయాల్సిందే కదా. నుల్లా ఏమంటారు?